ములక్కాయలు కాబోలి శనగల కూర అండి. ఈ ములక్కాయలకి కొద్దిగా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించి పెట్టుకోవాలండి. ఈ కాబోలి కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఇది ఒక విజిల్ వస్తే చాలండి. ములక్కాడకి కొంచెం ఉప్పు అండి, కొద్దిగా వాటర్, కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ములక్కాడ కాబోలి శనగలు కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, ఆయిల్, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్ది కరివేపాకు, కొత్తిమీర అండి. ఉడికించిన ములక్కాయ, ఉడికించిన కాబోలి శనగలు. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టి వేడి చేయాలండి. కొంచెం ఆయిల్ అండి, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ దోరగా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు వేసేయాలండి. తర్వాత ఈ కాబోలి శనగలు కూడా కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు ఉడికించేటప్పుడు వేసాను కదండి, చూసుకొని కొద్దిగా వేసుకోండి. కొంచెం ఉప్పు. ఈ ములక్కాడ ఉడకబెట్టగా వచ్చిన వాటర్ అండి. ఎలాగ వాటర్ వేస్తాం కాబట్టి కూరగాయలు ఉడకబెట్టగా వచ్చిన వాటర్ పడేయొద్దు, కూరలోనే వేసేయండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మూత పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. కూర రెడీ అయిందండి. ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ అన్నానికి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఇది ములక్కాడ ఉడికించాను కదండి ఫస్ట్, అందుకని ఎక్కువ ఉడికే అవసరం లేదు. చాలా హెల్తీ కర్రీ అండి. ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి. ములక్కాడకి పూరికి కూడా తినొచ్చు. ఈ ములక్కాడ ఇందులో ఊరి చాలా రుచిగా ఉంటుందండి.